సూర్యాపేటలో కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని విజయవాడ కేంద్రంగా కిడ్నీ దందా సాగుతున్నట్లు కోదాడ పోలీసులు గుర్తించారు. చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న 10 మంది సభ్యులు గల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డయాలసిస్ రోగులే లక్ష్యంగా దందా చేస్తున్నట్లు గుర్తించారు. కిడ్నీ మార్పిడికి కావలసిన సర్టిఫికేట్లు ఇప్పిస్తామని నమ్మబలికి బాధితుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. కోదాడకు చెందిన నరేష్ అనే డయాలసిస్ రోగికి విజయవాడలో ఆపరేషన్ చేస్తామని నమ్మించారు. బాధితుల నుండి 22 లక్షల రూపాయలు కాజేశారు. హాస్పిటల్ బిల్లు చెల్లించకపోవడంతో రాకెట్ దందా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో 6 ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న 4 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. సూర్యాపేటలో వెలుగులోకి కిడ్నీ రాకెట్ వచ్చింది. సో కిడ్నీ రాకెట్ ఆట కట్టించారు పోలీసులు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా కూడా ఈ రాకెట్ దందా సాగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇప్పటికే కొంతమంది ముఠాగా ఏర్పడిన సభ్యులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. సోని, విజయవాడ కేంద్రంగా జోరుగా సాగుతున్నటువంటి కిడ్నీ దందాకు సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు చెక్ పెట్టారని చెప్పొచ్చు. అయితే ఏపీ ప్రాంతానికి చెందినటువంటి ఏపీలోని శ్రీకాకుళం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి 10 మంది సభ్యులు గలటువంటి ముఠా డయాలసిస్ కేంద్రాల వద్ద వచ్చేటువంటి బాధితులను టార్గెట్ చేసుకొని, అదేవిధంగా ఆర్థిక అవసరాలు ఎవరైతే ఉన్నాయో వారిని టార్గెట్ చేస్తూ కిడ్నీ దందాకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే డయాలసిస్ వచ్చేటువంటి రోగులకు తమ వద్ద కిడ్నీ డోనర్లు ఉన్నారని నమ్మించి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి అంటే కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి అంటే ఫార్మాలిటీస్ మొత్తం మేమే చూసుకుంటామని నమ్మించి ఒక్కొక్క కిడ్నీ బాధితుల దగ్గర 22 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నటువంటి వారిని అందరూ కూడా కిడ్నీ డోనర్లుగా చూపిస్తూ వారికి కొంత అమౌంట్ ఇచ్చి కూడా వారి వద్ద వసూలు చేసేటువంటి డబ్బును కిడ్నీ డోనర్ కు కొంత ఇస్తూ కూడా ఈ కిడ్నీ దందాకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కోదాడకు చెందినటువంటి నరేష్ అనే బాధితుడిని కూడా ఇలాగే కిడ్నీ ఇప్పిస్తామంటూ కూడా అతనికి మాయమాటలు చెప్పడం జరిగింది. అతని వద్ద 22 లక్షల రూపాయలు వసూలు చేసి కూడా ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఒక కిడ్నీ డోనర్ ద్వారా కూడా కిడ్నీ మార్పిడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ ట్రీట్మెంట్ అంటే కిడ్నీ మార్పిడి చేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే 10 మంది ముఠా సభ్యులు ఉంటారో ఆ ముఠా సభ్యులకు సంబంధించి అంటే బిల్లు పే చేయక పారిపోవడంతో కూడా ఈ దందా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసుకు సంబంధించి తీగలాగితే మొత్తం 10 మంది ముఠా సభ్యులు గా ఈ కిడ్నీ దందా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కిడ్నీ దందాకు సంబంధించి 10 మంది అంటే ఇటు శ్రీకాకుళం కావచ్చు, ఇటు గుంటూరు, అదేవిధంగా కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి 10 మంది ముఠా సభ్యులుగా ఏర్పడి ఎవరైతే ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి నిరుపేదలను వాళ్ళని కిడ్నీ డోనర్లుగా లక్ష్యంగా చేసుకొని, అదేవిధంగా ఎవరైతే ఈ డయాలసిస్ కేంద్రాల చుట్టూ ఎవరైతే డయాలసిస్ కోసం తిరుగుతున్నటువంటి బాధితుల్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా కొంతకాలంగా కూడా ఈ దందాకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఇటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా 10 కిడ్నీ మార్పిడి ఇదే తరహాలో 10 కిడ్నీ మార్పిడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కిడ్నీ మార్పిడి చేస్తున్నటువంటి క్రమంలో ఇటు బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆసుపత్రికి బిల్లు కట్టకుండా ఇటు పారిపోతున్నట్టు కూడా ఇటు పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే 6 ముఠా సభ్యులు అంటే 10 మంది ముఠా సభ్యుల్లో 6 ముఠా సభ్యులను ఇప్పటికే కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్నటువంటి 4 ముఠా సభ్యుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన సంబంధించి వీరు నిజంగా ఇంకా ఎక్కడెక్కడ దందాకు పాల్పడ్డారని లోతుగా ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేయాల్సి ఉంది. పట్టుబడ్డ నిందితులు మొత్తం కూడా
ఏపీ ప్రాంతానికి చెందిన వారు. ఎందుకంటే రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కోదాడ కావచ్చు, ఇటు హుజూర్నగర్ లో కిడ్నీ మార్పిడి దందాకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే 6 ముఠా సభ్యుల నుంచి వారు ఫార్మాలిటీ సంబంధించిన కొన్ని సర్టిఫికేట్లు, అదేవిధంగా 7 మొబైల్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. 10 మంది ముఠా సభ్యుల్లో ఇప్పటి వరకు 6 ముఠా సభ్యులు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరో 4 కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.